ఇతను దేవదూషణ చేశాడు, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి ఇది భయంకరమైనటువంటి నేరం, ఇతన్ని చంపాలి. మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము లేవీకాండంలో 24:16 ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైనా దేవదూషణ చేస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఏం చెప్పాడంటే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మిగతా ఆజ్ఞలు ఏమైనప్పటికీ కూడా వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, అబద్ధ సాక్ష్యం పలికినా, లేదంటే నీ పొరుగువారి మీద నీ పొరుగువారి సొమ్మును ఆశించినప్పటికీ కూడా, ఈ మిగతా ఆజ్ఞలు ఏం చేసినప్పటికీ కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్ని పాపములు చేసినా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా అని ఎప్పుడైతే మనిషి ఒప్పుకుంటాడో ఆయన రక్తాన్ని బట్టి ఆయన రక్తం చేత ఆయన వారి పాపాలని కడిగి వేస్తాడు, క్షమిస్తారు, వాళ్ళ పాపాన్ని క్షమిస్తాడు ఏం చేసినప్పటికీ కూడా. కానీ ఒక్కటి మాత్రం మనం చేయకూడదు, అది నిక్కచ్చిగా చెప్పాడు. ఏంటి తెలుసా? నేను తప్పితే వేరొక దేవుని నువ్వు ఏం చేయకూడదు అన్నాడు. తెలీదు మీకు. నేను తప్పితే వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అయిందైనా కానీ, కింద భూమి ఎందైనా కానీ, నేల కింద అయినప్పటికీ కూడా దేన్ని కూడా మీరు చేతులతో చేసుకొని దాన్ని ఆరాధించకూడదు అన్నాడు. అంటే దేన్ని కూడా మీరు విగ్రహ రూపంలో తయారు చేసుకొని దాన్ని ఆరాధించకూడదు. ఒకవేళ చేస్తే నేను రోషము కలిగిన దేవుణ్ణి అన్నాడు. నేను రోషము కలిగిన దేవుణ్ణి, దాన్ని ఆ పాపాన్ని ఆ దోషాన్ని పిల్లల తరాల వరకు నేను ఉంచుతానన్నాడు. ఎంతండి? మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి వాటిని తరతరాలు నేను వాళ్ళ మీదకి దోషాన్ని నేను మోపుతాను అన్నాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యూదులు ఏం చేస్తారంటే దేవుని యొక్క అంటే దేవదూషణ చేస్తే దాని ప్రకారం ప్రభు చెప్తాడు, ఆ విధంగా దేవదూషణ కనుక చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. యెహోవా నామమును దూషించువాడు ఏం పొందాలంట? మరణశిక్ష, ఇంకేం లేదు, క్షమాపణ లేదు. ఇక ఆ సర్వ సమాజము రాళ్లతో అట్టి వాళ్ళని ఏం చేయాలంట? చావగొట్టాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి. యెహోవా నామమును దూషించుతున్నటువంటి వారికి మరణశిక్ష, క్షమాపణ లేదండి. ఈ రోజున చాలామంది ప్రభువు నామాన్ని దూషిస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి శాపమే, నాశనమే, వాళ్ళకి అంతం. అది నిక్కచ్చిగా దేవుడు తేటగా తన బైబిల్ గ్రంథంలో పొందుపరిచుంచాడు. అయితే జాగ్రత్త గమనించిన ప్రియులారా, ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడో, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లేఖనాల ప్రకారము మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఇతని దేవదోషం చేశాడు. కాబట్టి ఆయనకేం కావాలి? మరణశిక్ష కావాలి, రాళ్లతో కొట్టి చంపాలి, ఈయనకి మరణమే అనుకొని ఈ మరణాన్ని అప్పట్లో యూదులు మరణశిక్ష అంటే మరణం చంపటానికి వాళ్ళకి హక్కు లేకుండా రోమీలు చేశారు. ఆ రోమీలు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి హేరోదు పరిపాలిస్తున్నాడు కదా. అప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. హేరోదు పరిపాలిస్తున్నాడు కదా. ఎవరిని? మీకు అర్థమయ్యేలా చెప్తానండి. భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోదీ గారు. అవునా? మోడీ గారు. ఈ మోడీ గారు భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నారు. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరు? జగనం. ఇప్పుడు చెప్తానేనండి. అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు రోమీలు. అయితే ఈ గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు హేరోదు, అంతిపాస్, హేరోదు. మీకు అర్థమైంది? ఇప్పుడు జగన్ లాగా హేరోదు అన్నమాట. అయితే జగన్కి మరణశిక్ష వేసేటువంటి అధికారం లేదు, దాన్ని తీసేసాడు మోదీ గారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? ఆ రోమీలు ఈ యొక్క హేరోదీలకి మరణాన్ని అంటే ఎవరిని కూడా చంపే అధికారం లేకుండా చేశారు. ఎందుకంటే బాప్తిస్మిచ్చు యోహాన్ని తల నరికి చంపేశారు. ఎవరో? హేరోదు యొక్క తమ్ముడు ఫిలిప్పు ఆయన పేరు. ఆవిడ భార్యను ఉంచుకున్నాడు హేరోదు. ఆ ఉంచుకోవటాన్ని ప్రశ్నించాడు ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. దాన్ని కోపం పెంచేసుకుంది సొలోమి, ఆ తల్లి, ఆవిడ పేరు ఏదో ఉంది. ఎవరు? ఫిలిప్పు భార్య కోపం పెంచుకొని ఇది మనసులో ఉంచుకొని యోహాన్ని చంపాలని చూసింది.
ఒకనొక రోజున హేరోదు ఆ సభలో ఉన్నప్పుడు తన కూతురికి చెప్పింది డ్యాన్స్ వేయమని. బట్టలు ఇప్పేసి డ్యాన్స్ వేసింది. కూతురునే, సొలోమీనే బట్టలు విప్పించి నగ్నంగా డ్యాన్స్ వేస్తే ఎవరు? హేరోదు ముందు. వీళ్ళ తల్లి హేరోదుని ఉంచుకున్నాడు కాబట్టి అక్కడ కూతురు వరస అయింది. అట్లా డ్యాన్స్ వేసినప్పుడు హేరోదు చాలా ఇంప్రెస్ అయిపోయి అమ్మ నీకేం కావాలో కోరుకో, నేను అది చేస్తా అన్నాడు. నువ్వేం చెప్తే అది నేను చేస్తా అన్నాడు. అప్పుడు సొలోమి ఏం చేసిందంటే తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ అడుగుతున్నాడు ఏం కావాలని, ఏం చెప్పమంటాం అంటే ఇదే ఛాన్స్ అని, అదిగో సెరసాల్లో, అప్పటికి సెరసాల్లో వేశారు యవహాన్ని తల కొట్టించి తీసుకురామని చెప్పి అంది, బంగారపు ప్లేట్లో పెట్టుకొని. ఈ మాట నాకు పెద్దగా అంత ఆశయం లేదు, నాకు సింపుల్గా చిన్నదే నాకు ఆశ ఉంది అన్నట్టుగా, మరి ఏం కావాలమ్మా చిన్నదేంటో చెప్పు అంటే, ఏం లేదు యవహాన్ని తల నాకు కావాలంది. ఆయన మతిపోయింది, భయపడిపోయాడు. అట్లాగా యవహాను తల కొట్టేసి బంగారు ప్లేట్లో ఆవిడకి ఇచ్చాడు. ఇది ఈ ప్రైమ్ మినిస్టర్కి తెలిసింది, అంటే రోమీలకి తెలిసింది. అప్పటి నుంచి ఏం చేశారంటే ఈ హేరోదులకి మరణశిక్ష విధించేటువంటి, చంపేటువంటి అధికారాన్ని తీసేశారు. అందుకని యేసు ప్రభువును చంపటానికి ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు. ఎవరికి ఉంది? రోమీలకు ఉంది. ఇప్పుడు కైపా అన్నాడు, బట్టలు దించేసుకొని, ఇదిగో ఈ వ్యక్తిక మరణానికి పాత్రుడు కాబట్టి మనం పిలాతు దగ్గరికి తీసుకెళ్దాం పదండి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి, ఎందుకంటే మనకు చంపే అధికారం లేదు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్లాలంటే బలమైనటువంటి కారణాలు ఉండాలి, బలమైనటువంటి సాక్ష్యాలు ఉండాలి. కాబట్టి ఈయన ఎప్పటి వరకు తాళ్ళుతో కట్టారు, తాళ్ళు తీసేసి సంఖ్యలు వేయమన్నారు. అప్పుడు యేసు ప్రభుకి సంఖ్యలు వేశారండి, కాళ్ళకి చేతులకి. ఒక భయంకరమైన ఉగ్రవాదికి వేస్తారు చూసారా, అలాంటి సంఖ్యలు వేశారు. కారణం ఏంటంటే ఈ పిలాతు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ఆ గవర్నర్ అంటే మీకు అర్థం అవ్వాలని ప్రైమ్ మినిస్టర్ అన్నా, కానీ పిలాతు గవర్నర్. అయితే ఈ గవర్నర్కి అర్థం అవ్వాలి ఇతని ఎంత దోషో, ఎంత భయంకరమైన వ్యక్తో ఆయనకి తెలియాలి. కాబట్టి తాళ్ళుతో కట్టితే ఆయనకి అర్థం అవుదరా, కాబట్టి సంఖ్యలు వేసేయండి అనగానే సంఖ్యలు వేసేసారండి యేసుప్రభుకి. 6 గంటలకి యేసుప్రభుని వాళ్ళు మరణశిక్ష ఖరారు చేసి ఇక చంపేద్దామని డిక్లేర్ చేసేసి యేసుప్రభుని తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారండి. మీరు జాగ్రత్త గమనించండి. పిలాతు దగ్గరికి యేసుప్రభుని తీసుకెళ్లారు. పిలాతు ఇంకా లేవలా, ఆయన ఇంకా పడుకొని ఉన్నాడు. అయితే పిలాతు యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో చాలా మంచి ప్యాలెస్, ఒక పెద్ద ప్యాలెస్ అంటది. ఆ ప్యాలెస్ ఈరోజు కూడా యెరూషలేములో ఉంది. అయితే పిలాతు బెడ్రూమ్ ఉంది కదా, పిలాతు బెడ్రూమ్ కింద కూడా ఒక సొరంగం ఉంటుంది. ఖైదీల్ని అక్కడ బంధిస్తారు. ఖైదీల్ని కైపా ఇంటి కింద సొరంగం ఎలాగ ఉంటుందో ఈ పిలాతు గవర్నర్ ఉండేటువంటి ఆ ప్యాలెస్ కింద కూడా ఒక సొరంగం ఉంటుంది. ఆ సొరంగంలో ఈ భయంకరమైనటువంటి ఖైదీల్ని బంధిస్తారు. ఈ సెరసాల్లోనే, ఈ యొక్క పిలాతు సెరసాల కిందే బరబ్బా, 2 బందిపోటు దొంగలు యేసుప్రభు కట్టి ఇటేశారు చూసారా, వాళ్ళ ముగ్గురిని ఒకే రూమ్లో బంధించారు. కింద ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభుని కూడా అక్కడికే తీసుకెళ్లారు, ఇంకా లేవలేదు కదా ఆయనని. అక్కడ యేసు ప్రభుని పక్కలో బల్లెపు పోటుతో పొడిచినటువంటి ఆ లొంగిని ఎస్ అని ఆయన పేరు. ఈ పేర్లు మీకు అర్థం అవ్వదు కాబట్టి నేను వ్యక్తి అని చెప్తా ఉంటా, మీరు అర్థం చేసుకోండి. ఆ లొంగిని ఎస్ అన్నటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, ఈయన్ని తీసుకురాగానే యేసు ప్రభుని ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ తీసుకురాగానే ఇంకా లేవలేదండి ఆయన అని చెప్పేసి అప్పుడు వరకు యేసు ప్రభుని ఆ కింద భాగంలో బంధించారు. సంఖ్యలతో బంధించి ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆ సైనికుడు వెళ్ళి చెప్పాడు, ఏమండి యేసు ప్రభుని అనే వ్యక్తిని తీసుకొచ్చారు, ప్రధాన యాజకులు తీసుకొచ్చారు, నేరాలు మోపారండి, ఇవి నేరాలు అనగానే ఆ తర్వాత పిలాతు కొంతసేపటికి ఆయన రెడీ అయ్యి బయట ఇంకా ఆయన అధికారం అనే గ్రౌండ్లోకి రాలా, ఆ ప్యాలెస్లోనే ఆ పైనుండి యేసు ప్రభుని చూశారండి. అయితే యేసు ప్రభుని చూసి యేసు ప్రభుని తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఇటు చూడాలి. ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి అన్న కైపాలందరూ కూడా చూసినప్పుడు, ఇది మీకు సంబంధించింది కాబట్టి
మీ మతానికి సంబంధించింది కాబట్టి మీ ధర్మశాస్త్రం ప్రకారం ఆయన శిక్షించండి అని యేసు ప్రభు గురించి ఆ ప్రధాన యాజకులకి చెప్పారు. కారణం ఏంటి తెలుసండి? యేసు ప్రభుని కాపాడాలని పిలాతు అనుకున్నాడు. యేసు ప్రభుని కాపాడాలి, అమ్మా వినాలి, యేసు ప్రభుని కాపాడాలని చెప్పేసి పిలాతు 7 సార్లు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు? 7 సార్లు ప్రయత్నించాడు యేసు ప్రభుని కాపాడాలని. అయితే యేసు ప్రభుని మొట్టమొదటిసారి కాపాడటానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభుని కాపాడటానికి వాళ్ళు ఏం చెప్పారంటే, పిలాతు దగ్గరకు వచ్చి మత సంబంధమైనటువంటి నేరాలు పిలాతుకి చెప్పలా, రాజకీయ సంబంధమైనటువంటి నేరాలు, ఈయన యూదులకు రాజుగాని చెప్పుకుంటున్నాడని అని చెప్పారు. యేసు ప్రభుకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేములకు వచ్చినప్పుడు, గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు, దాన్ని మనము వచ్చే ఆదివారం మట్టల ఆదివారం అని మనం చెప్పుకుంటాం. గాడిద పిల్లని ఎక్కి యేసు ప్రభు యెరూషలేములకు వచ్చినప్పుడు అనేక మంది మట్టలను పట్టుకొని, ఖర్జూరపు మట్టలను పట్టుకొని, అంజూరపు మట్టలు యేసు ప్రభుకి హోసన్నా జయము అని పెద్ద పెద్ద కేకలు వేశారు. కొంతమంది ఆ గాడిద నడుస్తున్నటువంటి రూట్లో బట్టలు పరిచారు. ఇదంతా కూడా ఆయన ప్యాలెస్లో నుండి చూస్తున్నాడు, ఆయన భార్యతో చూశాడు. కాబట్టి రాజుగా యేసు ప్రభు గనక వచ్చినట్లయితే, రాజు ఏ విధంగా వస్తాడు? సైన్యం ఉంటుంది, గుర్రం మీద వస్తాడు, ఆయుధాలు ఉంటాయి. కానీ ఈయనేంటి గాడిద మీద వస్తున్నాడు అని ఆ రోజు అనుకున్నాడు. ఈయన దీనత్వాన్ని గురించి అని తెలుసుకున్నాడు. రాజ్యంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా మన జగన్ గారికి రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయని కూడా తెలుస్తాయి కదా. కొంతమంది చెప్తారు, అందరు ఉంటారు కాబట్టి అధికారులు. ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో ప్రైమ్ మినిస్టర్కి తెలిసింది, మోడీ గారికి. అట్లాగే అప్పుడు రోమీలకి, ఆ గవర్నర్ అయినటువంటి పిలాతుకి యెరూషలేములో ఏం జరుగుతున్నదంతా కూడా ప్రతి రాత్రి ఆయన పడుకునే ముందు ఆయన దగ్గరికి రావాలి, చెప్తా ఉన్నారు. యేసు ప్రభు అనేటువంటి వ్యక్తిని ఈ విధంగా వాళ్ళు తీర్పులు తీరుస్తున్నారండి, ఇలా చేస్తున్నారు, ఇలా జరుగుతుందని ఈ 3 సంవత్సరాల నుంచి కూడా యేసు ప్రభు గురించి వింటానే ఉన్నాడు. ఆయన చెప్తానే ఉన్నారు. చివరి రోజులు జరుగుతున్న విషయాలు కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే యేసు ప్రభు గాడిద మీద వస్తువుని చూశాడు కాబట్టి, వీళ్ళు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళు లేనిపోని అని మోపుతున్నారు. ఆయన ప్రసంగాలు చూస్తేనంటే శత్రువుని ప్రేమించమంటున్నాడు, వీళ్ళు చూస్తేనంటే సంఖ్యలు వేసుకొని తీసుకొచ్చారు, అంత భయంకరమైన దొంగేం కాదు ఆయన, వీళ్ళు కావాలని యేసు ప్రభుని హింసిస్తున్నారని పిలాతుకు తెలుసు. ఆయన ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమంటున్నాడు. 2 వస్త్రాలు నీకుంటూ వేరే వస్త్రం అంటే ఆయనకి సంబంధించిన మాటలన్నీ దేనత్వంతో ఉంటే, వీళ్ళేంటి ఒక ఉగ్రవాదుల్లాగా ఆయన చిత్రీకరించి లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారని తెలిసి యేసు ప్రభుని తప్పించడానికి పిలాతు మొట్టమొదటి ఏం చేశాడంటే, మీ ధర్మశాస్త్రం ప్రకారము మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేశాడు ముందే వెళ్ళంగానే. ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, మరణశిక్ష అనేది ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, మరణశిక్ష ఈయన మాత్రమే విధించాలి, వాళ్ళు వేయటానికి కుదరదు. కాబట్టి యేసుప్రభుని కొడతారు, తిడతారు, వదిలేస్తారులే, తప్పిద్దాము, మన దగ్గరికి వస్తే మరణశిక్ష వేయాల్సి వస్తుంది అని పిలాతు ఏం చేశాడంటే, మీ ధర్మశాస్త్రం ప్రకారం మీ మతానికి సంబంధించి చేసుకోండి పోండి అన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ అన్న కైప, అలాగే యెరూషలేము యొక్క కోశాధికారి, అంటే యెరూషలేము యొక్క కానుకలు ఇస్తారు కదా, మందిరాల్లో కానుకలు ఇచ్చినప్పుడు వాటిని భద్రపరిచి వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలో మందిరం నిమిత్తమై ఆ ఖర్చు పెడతారు. పెద్ద పెద్ద చర్చిల్లో ఇవి జరుగుతాయి. డినామినేషన్స్ అంటారు కదా, సిఎస్ఐ చర్చ్, ఆర్సిఎం, ఇలాంటి క్యాథలిక్ చర్చిలు ఎలా ఉంటుంటాయి. పెద్ద చర్చిల్లో వేసినటువంటి కానుకల్ని వాళ్ళు జాగ్రత్త పరుస్తారు, ఎంత వచ్చింది ఈ వారం, అట్లాగా ఇంటిని ఎలా ఖర్చు పెట్టాలన్నట్టు దానికి వాటి మీద ఒకరిని నియమిస్తారు. అక్కడ కూడా యెరూషలేములో కూడా బోలంత సంపద ఉంది దేవాలయానికి సంబంధించి, టెంపుల్కి సంబంధించి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా, అక్కడ ఎంత ఉంది? ఒక పెద్ద రూమ్ అంత ఉందంట బంగారం, ఒక పెద్ద హాల్, ఈ హాల్ ఉందనుకో, ఇంతకు మించి బంగారమేనంట. ఇస్తూ ఉంటారు కదా దేవుడికి నగలని, బంగారం చేయించి మంత్రులు వీళ్ళందరూ ఇస్తూ ఉంటారు కదా, పెద్ద ధనవంతులు. అవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వటానికి కుదరదు, గవర్నమెంట్కి ఇవ్వరాళ్ళు.
అవన్నీ ఈ ఆలయం డెవలప్మెంట్కి వాళ్ళు ఉపయోగిస్తారు. అట్లాగే యెరూషలేము దేవాలయంలో కూడా ఆ ట్రెజర్ ఉంది. వాటిల్ని ఎలాగ ఉపయోగించాలో ఒక అధికారిని పెడతారు, ఒక వ్యక్తిని నియమిస్తారు. అతని పేరు డానియేల్. అతన్ని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ గార్డ్స్కి అధికారం ఒక ఆయన ఉంటాడు. వాళ్ళని పట్టుకొని వచ్చారు. వీళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు యేసు ప్రభుని ఎప్పుడైతే ధర్మశాస్త్రం ప్రకారం మీరు శిక్ష విధించుకోండి అని పిలాతు చెప్పంగానే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లేదండి, ఈయన చేసింది ఏం తెలుసా? ఈయన యూదులకు రాజుని చెప్పుకుంటున్నాడు, ఇది చాలా తప్పు, కాబట్టి అందుకని మీకు తీసుకొచ్చాను అని ఆయనకి ఏదో లోబడుతున్నట్టుగా నాటకంగా వచ్చారు. అప్పటి వరకు వాళ్ళని లెక్క చేసేవాళ్ళు కాదు యూదులు, ఈ రోమిల్ని లెక్క చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయనతో పని ఉంది కాబట్టి, ఈయన చంపే అధికారం ఆయనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకు లోబడినట్టుగా నటిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పిలాతుకు తెలుసు. అయితే రెండోసారి కూడా అప్పుడు ఆయన ఉన్నటువంటి పడక గది అక్కడ నుండి దిగి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి ఆ వరండా ఏదైతే ఉంటుందో పెద్ద హాల్ అంటే అది ఆ ప్యాలెస్లో పెద్ద హాల్ అది. ఆ హాల్లోకి వచ్చి యేసు ప్రభుని పైకి పిలిచి ఒక మాటని చెప్పాడు. యూదులకు రాజువు నువ్వేనా అన్నాడు. యూదులకు రాజువా నువ్వు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానము యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ నువ్వన్నట్టే అంటాడు దేవుడు. యేసు ప్రభు అంటాడు నువ్వన్నట్టే, కానీ నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. నా రాజ్యము ఆత్మీయమైనటువంటి రాజ్యము, సత్యవంతమైనటువంటి రాజ్యము. నేను సత్యానికి సాక్షిగా వచ్చాను ఈ లోకానికి. ఎవరైతే సత్యాన్ని లోబడతారో వాళ్ళే నా రాజ్యంలోకి అర్హులు. అందుకు పిలాతు నువ్వు రాజువా అని యేసు ప్రభుని అడిగితే యేసు నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. ఇది యేసు ప్రభు చెప్పాడు. ఇవన్నీ ఆ పైన ఆయన మెట్టులు ఉంటాయి, ఒక 30 మెట్లు ఉంటాయంట. అక్కడ ఉంటాడు పిలాతు. ఈ మెట్టుల మీద ఆయన ఎక్కించారు. ఆయన ఎక్కించిన తర్వాత యేసుప్రభు నాకు నిలబెట్టి పిలాతు అడుగుతున్నాడు, అందరిలో అడుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు ఈ సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు సత్యం అనగా ఏంటి అన్నాడు. అయితే సత్యం ఏంటో అడిగాడు, కానీ పిలాతు సత్యం గురించి వినలేకపోయాడండి ఆ రోజు. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం అనగా ఏంటి అంటే నేను సత్యాన్ని అన్నాడు దేవుడు. అయితే సత్యం అనగా ఏంటి అని అడిగాడు, కానీ దాన్ని వినే టైం లేదు ఆయనకి. వెంటనే మళ్ళీ జనాల్లోకి వచ్చేసి ఈయనలో నాకు ఏ దోషం లేదన్నాడు. అంటే రెండోసారి కూడా యేసు ప్రభుని తప్పించేటువంటి అవకాశాన్ని ఆయన వెతికాడు. అప్పుడు అన్నాడు, వాళ్ళందరూ అక్కడ నిలబడితే ఈలో ఏం దోషం నాకు కనపడతలేదే అన్నాడు పిలాతు. వెంటనే వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఈసారి ఈ లోకసువార్త తీయమ్మ, లోకసువార్త 23వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఈయన మీద రాజకీయంగా కొన్ని నేరాలను మోపారు. అదేంటంటే ఈయన అంతటా వారందరూ లేచి ఇదిగో చూడండి, ఇప్పుడు ఇతడు మన జనాంగాన్ని తిరుగుబాటుగా చేస్తూ ఉన్నాడు. ఇదిగో కైసరికి అంటే పన్ను కట్టొద్దు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. తానే క్రీస్తునని ఒక రాజునని చెప్పగా ఇదిగో ఈ 3 అలిగేషన్స్ మేము విన్నామని చెప్పేసి ఆయన మీద నేరం మోపసాగిరి. ఈ 3 నేరాలకి, ఇవి రాజకీయ సంబంధమైనటువంటి నేరాలు, ఖచ్చితంగా మరణశిక్ష విధించాల్సిందే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 నేరాలు దేవుడి మీద అప్పుడు మోపేసేసారండి. అప్పటి వరకు మత సంబంధమైనటువంటి నేరాలే.